సెప్టెంబరు 4వ ఆదివారం ప్రపంచ నదుల దినోత్సవం సందర్భంగా 10 ఆంధ్ర నేవల్ యూనిట్ ఎన్సీసీ కమాండర్ అండ్ కమాండింగ్ ఆఫీసర్ అయినటువంటి గౌరవనీయులు శ్రీ గణేష్ గోదంగవే గారి ఆదేశాల మేరకు ఈరోజు నెల్లూరు నగరానికి దగ్గరలో ఉన్నటువంటి పెన్నా నది పరివాహక ప్రాంతాలని, అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి మహాకవి తిక్కన పార్కు ప్రాంతాన్ని మా ఎన్సీసీ క్యాడెట్ల ఆధ్వర్యంలో పరిశుభ్రపరచడం జరిగింది. దీని యొక్క ప్రాధాన్యత ప్రధానంగా ఏంటంటే, నదులు మానవ నాగరికతకు ప్రత్యేకమైనటువంటి చిహ్నాలుగా ఉన్నాయి. మరి ఏ దేశమైనా అభివృద్ధి చెందిందంటే అక్కడ ఉన్నటువంటి నదుల యొక్క ప్రాముఖ్యత వలన అనేటువంటి విషయం అందరూ కూడా తెలుసు. కాబట్టి ఈ నదుల్ని మనము ఎప్పుడు కూడాను పవిత్రంగా భావించాలి. ఆ నదుల్ని మనము పరిశుభ్రంగా ఎప్పటికప్పుడు ఉంచుకోవాల్సినటువంటి బాధ్యత ప్రతి పౌరుని మీద ఉంది. మరి ఆ నదుల్లో కొంతమంది ఫ్యాక్టరీలకు సంబంధించినటువంటి యజమానులు అక్కడ వ్యర్థమైనటువంటి ఆ పదార్థాలని ఆ నదుల్లోకి వదిలిపెట్టడం వల్ల ఆ నదీ జలాలు కలుషితం అవడం జరుగుతుంది. తద్వారా అది తాగునీటికి ఉపయోగపడకుండా పోయేటువంటి అవకాశం ఉంది. ఆ నీటిని తాగినటువంటి వాళ్ళకి పలు రకాలైనటువంటి వ్యాధులు సంభవించేటువంటి ప్రమాదం ఉంది. అంతేకాకుండా అక్కడ పెరిగేటువంటి మత్స్య సంపద కూడాను ఆ తిన్నటువంటి వాళ్ళకి పలు రకాలైనటువంటి వ్యాధులు సంభవించేటువంటి నేపథ్యం ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడాను ఈ నదుల్ని పరిశుభ్రంగా ఉంచుకోవాల్సినటువంటి బాధ్యత ఉంది. అందుకోసం ఇక్కడ ఉన్నటువంటి ఈ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి చెత్త చెదారాలని, ప్లాస్టిక్ వ్యర్థ కారకాలని మా క్యాడెట్స్ ద్వారా శుభ్రపరచడం జరిగింది. ఇప్పుడు ప్రపంచంలో చూసినట్లయితే ఏ నది లోయల్లో ప్రాంతాల్లోనే ప్రసిద్ధి చెందినటువంటి నాగరికతలన్నీ కూడా మనము అభివృద్ధి చెందినట్టు చూస్తూ ఉన్నాం. కాబట్టి మన భారతదేశంలో ప్రధానంగా నదులన్నిటినీ ఒక పవిత్రమైనటువంటి దేవతలుగా మనం ఆరాధిస్తూ పూజిస్తున్నటువంటి విషయం మనందరూ కూడా తెలుసు. ఈ నేపథ్యంలోనే ప్రతి 12 ఏళ్ళకి ఒకసారి పుష్కరాలు అనేటువంటి పేరుతో ఆయా నదులకి, గంగా నది కావచ్చు, కృష్ణానది కావచ్చు, గోదావరి నది కావచ్చు, తుంగభద్ర నది కావచ్చు, కావేరి నది కావచ్చు, మరి ఇట్లాంటి నదుల్లో స్నానం చేయడం వల్ల మనకు ఒక పుణ్యం లభిస్తుందనేటువంటిది హిందువుల యొక్క ప్రధానమైనటువంటి నమ్మకం. కాబట్టి మనం అందరం కూడాను నదుల యొక్క ఆవశ్యకతని మనం తెలుసుకోవాలి. ఈ నదుల్లో ఉండేటువంటి నీటి ద్వారానే సమస్త ప్రాణికోటి మనుగడ సాగిస్తున్నటువంటి విషయం మనందరూ కూడా తెలుసు. కాబట్టి పంటలు బాగా పండి ప్రజలందరూ సుఖ సంతోషాలతో సమృద్ధిగా ఆనందంగా జీవించాలి అన్నా, అదేవిధంగా సాగునీటికి తాగునీటికి ఆ నీటిని మనము వినియోగించుకోవడం అనేటువంటిది జరుగుతోంది. ఈ నేపథ్యంలో అంతేకాకుండా ఆనకట్టలు కట్టి ఆ నీటిని మనము విద్యుత్ శక్తిని కూడా తయారు చేయడానికి కూడా వినియోగించుకున్నటువంటి పరిస్థితి ఉంది. ఇటు సోమశిల ఆనకట్ట కానీ, అదేవిధంగా శ్రీశైలం డ్యామ్ కానీ, ఇట్లాంటి ఎన్నో మనం చూస్తూ ఉన్నాం. అదేవిధంగా నాగార్జున సాగర్ ఆనకట్ట కానీ, హీరాకుడ్ డ్యామ్ కానీ, ఇట్లా ఎన్నో ప్రాజెక్టులు ఈ నదుల మీద నిర్మించడం, తద్వారా ఆ నీటిని నిల్వ చేయడం, ఆ నీటిని సాగునీటికి తాగునీటికి వినియోగించడం అనేటువంటి జరుగుతూ ఉంది. కాబట్టి ప్రజలందరికీ ఒక అవగాహనని, ఒక ఉత్తేజాన్ని కలిగించేటువంటి కార్యక్రమంలో భాగంగా ఈరోజు ఈ ప్రపంచ నదుల దినోత్సవం సందర్భంగా ఈ నదీ పరిసర ప్రాంతాల్లో ఈ కార్యక్రమాన్ని చేపట్టి అక్కడ ఉన్నటువంటి పరిసరాలని మా ఎన్సీసీ క్యాడెట్ల ఆధ్వర్యంలో శుభ్రపరచడం జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్యంగా కేఎన్ఆర్ నగరపాలక ఉన్నత పాఠశాల ఎన్సీసీ క్యాడెట్స్, అదేవిధంగా మున్సిపల్ కార్పొరేషన్, హై స్కూల్, వెంగళరావు నగర్ సంబంధించినటువంటి ఎన్సీసీ క్యాడెట్స్ పాల్గొన్నారు. అంతేకాకుండా ఈ కార్యక్రమంలో 10 ఆంధ్ర నేవల్ యూనిట్ ఎన్సీసీ నుంచి వచ్చినటువంటి పిఐ స్టాఫ్ ఈశ్వరరావు గారు, అదేవిధంగా వెంగళరావు నగర్ మున్సిపల్ కార్పొరేషన్ హై స్కూల్ నుంచి అక్కడ పనిచేస్తున్నటువంటి సెకండ్ ఆఫీసర్ సివి నాగరాజు గారు, అదేవిధంగా కేఎన్ఆర్ నగరపాలక ఉన్నత పాఠశాలలో సెకండ్ ఆఫీసర్గా పనిచేస్తున్నటువంటి గుండాల నరేంద్రబాబు, ఎన్సీసీ క్యాడెట్లు అందరూ కూడా పాల్గొన్నారు. అందరికి కూడా హృదయపూర్వక అభినందనల్ని తెలియజేస్తూ ఉన్నాను. నమస్కారం.